వెల్కమ్ టు కావేస్ మీడియా. నిన్న జర్నలిస్ట్ కేవీఆర్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ఇదే కథ. తెలంగాణ వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఇంకా తెలంగాణ ఆంధ్ర అని దాని మీదే బతుకుతున్నారు. అది బయటికి ఎప్పుడు వస్తారో మన తెలంగాణ జర్నలిస్టులు అర్థం కావట్లేదు. కేవీఆర్ని అరెస్ట్ చేసిండు. ఎందుకు అరెస్ట్ చేసిండు? ఏం అవసరం ఉంది అతను అరెస్ట్ చేయడానికి? ఇంతమంది తెలంగాణలో ఆంధ్రాలో ఇంతమంది జర్నలిస్టులు ఉన్న తర్వాత ఓన్లీ కేవీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? పదే సెకండ్ టైం అరెస్ట్ చేయడం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నాడు? తను పదే కూటమి గవర్నమెంట్ పైన వీడియోలు చేసుకుంటా అసత్య ప్రచారాలు చేసుకుంటా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటే అరెస్ట్ ఒకసారి చేసిన తర్వాత కూడా అతను ఆపకుండా వాళ్ళ మీద పదే గవర్నమెంట్ని కించపరిచినట్టుగా వీడియోలు చేస్తే అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? సరే, అరెస్ట్ చేయడం తప్పే అనుకుందాం. మీకు కోర్టులు ఉన్నాయి కదా. ఇప్పుడు అరెస్ట్ చేస్తే కోర్టులు లేవా? జర్నలిజం చదువుకున్న వాళ్ళు మీకు ఆ మాత్రం తెలియదా? లాస్ట్ టైం అరెస్ట్ చేసినప్పుడు వెళ్ళి జగన్ కలిసి వచ్చిండు. ఎందుకు కలిసి వచ్చిండు జగన్ కలవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే జగన్కి సపోర్ట్ చేసుకుంటా కూటమి గవర్నమెంట్కి అగెనిస్ట్గా వీడియోలు చేస్తున్నాడు. చాలామంది తెలంగాణ జర్నలిస్టులు అరెస్ట్ వెళ్ళి కదా. రఘు అరెస్ట్ అండ్ రోడ్డు మీద అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయింది. ఎందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిళ్ళు? ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఎందుకు వస్తుంది? అంతగానం తెలంగాణ ఆంధ్ర అని మాట్లాడే మీరు మన కేవీఆర్ ఎందుకు ఆంధ్ర పైన వీడియోలు చేస్తున్నాడు? తెలంగాణలో హైదరాబాద్ ఉన్నప్పుడు తెలంగాణ పాలిటిక్స్ పైన వీడియోలు చేసుకోవాలి కదా. ఎందుకు ఆంధ్ర పైన వీడియోలు చేస్తున్నాడు? ఏం అవసరం? మీరేమో ఇష్టం ఉన్నట్టు ఎక్కడన్నా వీడియోలు చేసుకోవచ్చు. బట్ అరెస్ట్ అనేది అది మీకు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు, సర్వనగర్ పోలీసులు వచ్చిండ్రు, వాళ్ళకు సమన్లు ఇచ్చేసిండ్రు, తీసుకొని వెళ్ళిపోయిండ్రు. మీరేమంటున్నారు? ఎక్కడున్నారో మాకు తెలియదు, ఎక్కడున్నా. అరే అసలు మీరు ఏమనుకుంటున్నారంటే అతను ఎన్కౌంటర్ చేసిందో, థర్డ్ డిగ్రీ ఇచ్చిందో, ఎన్కౌంటర్ చేసిందో మాకు తెలియట్లేదు. ఎన్కౌంటర్ చెయ్యాలనేది మీ మైండ్లో ఉంది. మీరు దీన్ని కూడా అతన్ని ఏదో చేసి చంపేస్తే మీకు వెయిట్ దొరుకుతుందని చూడడం తప్ప అరే మరి ఎక్కడ వేయండు ఏంది అనేది మీకు తెలియదు. మీకేమనిపిస్తుంది? ఎన్కౌంటర్ చేసినాం అంటే ఎన్కౌంటర్ చేయమని చెప్తున్నారా మీరు? ఎన్కౌంటర్ చేయమని చెప్తున్నట్టే ఉంది మీ కథ. ఎన్కౌంటర్ మీ తెలంగాణ జర్నలిస్ట్ అని తెలంగాణ పరువు తీయకండి. మీరు తెలంగాణని కాదు, మీరు జస్ట్ జర్నలిస్టులు. తెలంగాణ పుట్టడం మా దౌర్భాగ్యం. అదే ఒక తెలంగాణగా చెప్తున్నా, తెలంగాణ వాదిగా నేను చెప్తున్నా. ఈ సమాజంలో అతనికి హైదరాబాద్లో ఉండి తెలంగాణలో ఉండి ఆంధ్ర గవర్నమెంట్ పైన వీడియోలు చేసుకున్న రైట్ ఆయనకు ఉంది. మరి తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి అరెస్ట్ చేసి రైట్ ఎందుకు ఉండదు? అంటే నువ్వేమో ఇక్కడ వీడియోలు చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడవచ్చు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడలేదా అనేది సెకండరీ. వాళ్ళు లీగల్గా వచ్చిండ్రు, సర్వనగర్ పోలీస్ స్టేషన్కు అప్రోచ్ అయ్యిండ్రు, ఆడ అరెస్ట్ వారెంట్ చూపించిండ్రు, వెళ్ళిపోయిండ్రు. మీరు చేయాల్సింది ఏంది? కోర్టులో కేసు వేయండి. కోర్టు ఉంది కదా. గవర్నమెంట్ అంటే వాళ్ళ అధికారం ఉంది, కానీ కోర్టు వాళ్ళ అధికారంలో లేదు కదా. మీరు హైదరాబాద్లో హైకోర్టులో కేసు వేయండి కదా. ఈ మాత్రం ఎందుకు మీకు లాజికల్ మిస్ అవుతుందో? ప్రతిదీ ప్రెస్ మీట్ పెట్టడం, అయ్యే చంపేస్తున్నారు. ఎందుకు చంపేస్తారు? ఎందుకు ఎన్కౌంటర్ చేస్తారు? ఎన్కౌంటర్ చేయాలని మీరు కోరుకుంటుంటారు. అసలు యాక్చువల్గా అతనేమో మంచిగా బిందాస్గా ఇక్కడ చూడండి. ఇందులో ఆల్రెడీ కేవీఆర్ ఇది అరెస్ట్ చేసిండ్రు, తర్వాత హాస్పిటల్లోకి వెళ్ళిండ్రు, వైద్య పరీక్షలు చేసిండ్రు, అక్కడ నుంచి తీసుకుని వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసిండ్రు. ఇది అక్కడ జరిగిన సిచ్యువేషన్. బట్ మన తెలంగాణ వాళ్ళు ఈ టైంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడున్నారో మాకు తెలియదు, ఎన్కౌంటర్ చేస్తారు. ఎన్కౌంటర్ చెయ్యాలని కోరుకుంటున్నట్టు ఉంది మీది. సాటి ఒక జర్నలిస్ట్ని ఎన్కౌంటర్ చేస్తే మీకు ఒక వెయిట్ వస్తుందని చూస్తున్నట్టుగానే ఉంది. నాకైతే అట్లా అనిపిస్తుంది. కానీ ఒక్కటి నిజం ఏంటంటే తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్ మీదే వీడియోలు చేసి వాళ్ళని అక్కడ డిఫేమ్ చేయడం కరెక్ట్. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి ఒక జర్నలిస్ట్ని తీసుకుపోవడం తప్పు. ఇంత చిన్న లాజిక్ లేకుండా మీరు జర్నలిస్టులు తెలంగాణ జర్నలిస్ట్ అని తెలంగాణ పరువు తీసుకున్న మీరు తెలంగాణ జర్నలిస్ట్ అని మీరు అరవకండి. జస్ట్ జర్నలిస్ట్ అని చెప్పండి. ఒక జర్నలిస్ట్గా ఇంకో జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినని చెప్పండి. అంతే తప్ప తెలంగాణ జర్నలిస్టు తెలంగాణ వాళ్ళు పరువు తీయకండి. తెలంగాణకు సంబంధం లేదు. వాళ్ళ గవర్నమెంట్ మీద పోక్ చేయడమో ఇంకేదైనా చేసిండో, అసత్య ప్రచారాలు చేసిండో, వాళ్ళని టార్గెట్ చేసిండో ఏమన్నా కానీ పార్టీ వాళ్ళు వచ్చేసి ఆ పార్టీ కేసు పెట్టింది, కూటమి గవర్నమెంట్ కాబట్టి కేసు పెట్టింది, అరెస్ట్ చేసిండు. దీనికి తెలంగాణకి ఎలాంటి సంబంధం లేదు.
తెలంగాణ జర్నలిస్ట్ అని మీరు చెప్పుకొని మా పరువు తీయకండి. ఎందుకంటే జర్నలిజం చేసిన మినిమం నాలెడ్జ్ ఉంటుంది. మీకు ఆ నాలెడ్జ్ లేకుండా ఎట్లా మీరు జర్నలిస్టులు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఏమి ఇప్పుడు కొత్తగా అరెస్టులు కాలేదు కదా, లాస్ట్ టైం జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలా మంది అరెస్ట్ చేసింది. ఎవరు నోరు ఎందుకు మెదపలేరు? రఘుని కూడా అరెస్ట్ చేసింది కదా, ఇక్కడ గవర్నమెంట్ కదా అరెస్ట్ చేసింది, రోడ్డు మీద తీసుకున్నప్పుడు లావటేసుకున్నారు. అట్లా చాలా మందిని అరెస్ట్ అయ్యిండ్రు. అంతేగాని దీనికి తెలంగాణ ఆంధ్ర అభివృద్ధి సంబంధం లేదు. జర్నలిస్ట్ అరెస్ట్ అయ్యిండు, సాటి జర్నలిస్ట్గా మీరు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. తెలంగాణ జర్నలిస్ట్ అని తెలంగాణ పరువు తీయకండి.